గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. జల రవాణా పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్గా ఫోకస్ పెట్టాయి. జల రవాణా చేయాలంటే అనువుగా ఉన్నటువంటి ప్రదేశాలు, ముఖ్యంగా అటు గోదావరి ఇటు కృష్ణా నదుల అనుసంధానానికి సంబంధించి హెవీ కార్గో, డేంజరస్, హజార్డస్ కెమికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి సమయంలో రోడ్డు మార్గాల్లో వెళ్తే జరిగేటువంటి ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేషనల్ వాటర్ వేస్ని డెవలప్ చేయడం ద్వారా హెవీ కార్గో ట్రాన్స్పోర్టేషన్కి ఊతం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 8 ప్రాంతాలని ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో పీపీపీ మోడల్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రాంతాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి జాబితాను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటికి సంబంధించి ఆల్రెడీ బిడ్డింగ్ ఆల్సో మే ఐడెంటిఫైడ్ స్ట్రాటజిక్ కార్గో రూట్స్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అండ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ పాయింట్స్ అదర్ దాన్ ద మెన్షన్డ్ పొటెన్షియల్ లొకేషన్స్ దట్ కుడ్ బి మేడ్ ఆపరేషనల్. సో ఈ ప్రాంతాలతో పాటు అడిషనల్గా ఇంకా కొన్నిటిని కూడా గుర్తించే అవకాశం ఉంది ఇండస్ట్రియల్ ఏరియాస్ వాటికి సంబంధించి. ముందుగా విజయవాడ రీజియన్కి వచ్చేటువంటి ముక్త్యాల దగ్గర కృష్ణానది పైన ఇక్కడ ఒక కార్గో హ్యాండిలింగ్ టెర్మినల్ని ఏర్పాటు చేయాలనుకుంటారు. అక్కడ భారీ జెట్టీలు నిర్మించడం ద్వారా జల రవాణాను ప్రోత్సహిస్తారు. అలానే విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి వెంకటపాలెం అంటే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అటుపక్కన అంటే అమరావతి పాయింట్లోకి వచ్చేటువంటి ప్లేస్. ఇది కూడా కృష్ణా నదికి సంబంధించినటువంటి ప్లేస్ అనమాట. అంటే ముక్త్యాల టు విజయవాడ ఒకటి, వెంకటపాలెం టు ఇబ్రహీంపట్నం, ఇవన్నీ కూడా విజయవాడ కనెక్టివిటీకి ఎక్కువగా ఫోకస్ చేసేటువంటివి. ఆ ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్ట్. అలానే రాయపూడి కూడా అమరావతిలో ఉండేటువంటి ప్లేస్, ఇటు ఇబ్రహీంపట్నంకి కనెక్ట్ చేస్తారు. ఈ 3 కృష్ణా నది పైన ఇటు విజయవాడకి కనెక్టివిటీకి వచ్చేవి. ఒకటేమో కృష్ణా నది అంటే ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాల సరిహద్దు ప్రాంతం కింద మనం చెప్పాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఇది ట్రాన్స్పోర్టేషన్ విజయవాడకి, అలానే వెంకటపాలెం నుంచి మళ్ళీ విజయవాడకి, రాయపూడి నుంచి విజయవాడకి. సో ఈ 3 కూడా ఒక లైన్ కింద డిసైడ్ చేయొచ్చు మనం. తర్వాత కాకినాడ, రాజమహేంద్రవరం రూట్ని కూడా ఐడెంటిఫై చేశారు. కాకినాడ కెనాల్ని NW4 అంటే నేషనల్ వాటర్ వే 4 కింద దాన్ని గతంలోనే అనౌన్స్ చేశారు. సో ఈ రూట్ని కూడా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి. ఇందులో ఎందుకంటే నేషనల్ వాటర్ వేస్ కిందకు వచ్చేవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్తో ఉండాలి. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకు ఇది ఏలూరు కెనాల్ని ఉపయోగించడం ద్వారా, ఇదేమో కాకినాడ కెనాల్, ఇదేమో మెయిన్ కృష్ణా రివర్, ఇవేమో కెనాల్స్ని ఉపయోగించడం ద్వారా రాజమహేంద్రవరం నుంచి విజయవాడకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇది NW4 కిందకు వచ్చేటువంటి మార్గం. అలానే రాజమహేంద్రవరం, రాజమండ్రి, గండిపోచమ్మ నుంచి భద్రాచలంకి NW4 కింద వస్తుంది. ఇది గోదావరి రివర్ మీద జరిగేది, అంటే తెలంగాణకి కనెక్టివిటీ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇక విజయవాడ నుంచి పెదగంజాం వరకు ఒక రూట్ డెవలప్ చేయాలనుకుంటారు. కొమ్మమూరు కెనాల్ని దీనికి ఉపయోగిస్తారు. ఇది నేషనల్ వాటర్ వే కిందకి వస్తుంది. అలానే పెదగంజాం నుంచి తడ వరకు ఇది నార్త్ బకింగ్హామ్ కెనాల్ని ఉపయోగిస్తారు. NW4 కిందకి వస్తాయి. సో ఈ 8 పాయింట్లని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పీపీపీ మోడల్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేయాలని చెప్పి భావిస్తుంది. వీటికి సంబంధించినటువంటి టెండర్స్ పిలిచే అవకాశం ఉంది. అలానే ఈ మార్గాలకు సమీపంలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్, కార్గో రవాణాకు అవసరమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని జల రవాణాకు ఉన్నటువంటి మార్గాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. రాబోయే రోజుల్లో జల రవాణాని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం పరంగా జల రవాణాను ప్రోత్సహిస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. మొదటి నుంచి నదుల అనుసంధానం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు కనెక్ట్ అవ్వడానికి జల రవాణా మోర్ చీపర్ దాన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి అత్యంత తక్కువ ఖర్చుతో జరిగేటువంటి రవాణా మార్గాలు కాబట్టి వీటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి సమన్వయంతో పాటు వీటి నిర్మాణ ప్రణాళిక, ప్రైవేటు భాగస్వాములను ఎంపిక చేయడం, ఈ ప్రాసెస్ పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.